Hello dear students, welcome to my channel The Engineers Roadmap. సో నేనైతే ఈ వీడియోలో విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి అండ్ అక్యురసీ ఎలా మెయింటైన్ చేయాలి, టైం మేనేజ్ ఎలా చేసుకోవాలి, మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ 400+ స్కోర్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ జస్ట్ నేను ఏం చేశానంటే గూగుల్ ఓపెన్ చేసి విఐటి అని టైప్ చేసి బ్రౌజ్ చేసిన వెంటనే నాకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేసింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నేను క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో నేను ఒకటి హైలైట్ చేశాను, ఏంటంటే విఐటి ట్రిపుల్ 2026 మాక్ టెస్ట్ న్యూ ఎంపీసీఈఏ. అంటే నేను ఎక్స్క్లూజివ్లీ ఎంపీసీ స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే విఐటి వాళ్ళ అఫీషియల్ ఎగ్జామ్ ఆ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందండి. సో నేను అది ఉపయోగించే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ ఎంపీసీఈఏ. క్లిక్ చేసిన వెంటనే నాకు వాళ్ళ అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే ఓపెన్ అయ్యింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈవెన్ రియల్ ఎగ్జామ్లో కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుందండి. ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన వెంటనే నాకు ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్కి వెళ్ళక ముందే ఒకసారి ఇంట్లో టోటల్ చదివి అర్థం చేసుకొని వెళ్ళడం ఇట్స్ అ సేఫ్ సైడ్ ఐ కెన్ సే. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్ డ్యూరేషన్ 150 minutes ఎగ్జామ్ ఉంటుంది. క్లాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ కౌంట్ డౌన్ టైమర్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇక్కడ చూసుకుంటే ఇలా కనిపిస్తే మీరు ఆ క్వశ్చన్ని ఇంకా విజిట్ చేయలేదు అని మీనింగ్. అలా కాకుండా ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇలా ఇండికేషన్ వస్తే మాత్రం మీరు ఆ క్వశ్చన్ని చూసారు కానీ ఆన్సర్ చేయలేదు అని అర్థం. ఇంకా థర్డ్ వన్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఇలా వస్తే మీరు పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అని కాదండి. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే మీరు ఆ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారు అని ఆ మీనింగ్ అన్నమాట. ఇంకా ఫోర్త్ వన్కి వచ్చేస్తే ఇక్కడ ఇలా ఉంటే మీకు అది మార్క్డ్ ఫర్ రివ్యూ, అంటే మీరు అది మరీ చూడాలి అని అనుకుంటున్నారు అని ఇండికేషన్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి ఏమైంది అంటే అలా మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టి మీరు ఆ క్వశ్చన్ని ఆన్సర్ ఇచ్చేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళు. అలా కాకుండా మీరు జస్ట్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని వదిలేసి ఆన్సర్ పెట్టకపోతే దాన్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చెయ్యరు అని చెప్తున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ మీరు ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇదండి, కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్ ఉంటుంది, ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1 మార్క్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా తెలిసిన క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ పెట్టాలి. ఇంకా అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి 0 మార్క్స్ ఉంటాయి. ఓన్లీ 1 ఆప్షన్ విల్ బీ కరెక్ట్. ఓకే, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. అలా వెళ్ళాలి అంటే మీరు ఫస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇక్కడ అదర్ ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఇవన్నీ చదువుకోండి. ఓకే, చదువుకున్న తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఈవెన్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు చెప్తారు, బట్ నేను కూడా చెప్తున్నాను. ఇక్కడ చెక్ బాక్స్లో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇది హైలైట్ అయ్యింది. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు వాళ్ళ మాక్ టెస్ట్ అయితే ఓపెన్ కాబోతోంది. సో అది లోడ్ అవుతోంది, అయిపోయింది కూడా. ఇంకా ఇక్కడ చూసేస్తే మీరు టోటల్ ఇక్కడ 5 సెక్షన్స్ ఉంటాయి. అంటే ఇదే మిక్స్డ్ కాదు, మీకు ప్రతి సబ్జెక్ట్కి సెపరేట్ సెక్షన్ వైజ్ అయితే వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ ఇలా ఉంటాయి. ఇక్కడ మీరు ఐ దగ్గర మీ మౌస్ కర్సర్ని తీసుకొని వెళ్తే ఇక్కడ మీకు అంత డీటెయిల్స్ కనిపిస్తుంది. ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని చేయలేదు, ఎన్ని నాట్ విజిటెడ్. అలా కాకుండా మీరు ఈవెన్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్లో. ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమిటి అంటే ఇక్కడ టైమర్ అండి. ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ లుకింగ్ అట్ టైమింగ్ బ్లైండ్గా క్వశ్చన్ని అయితే గంటలు సాల్వ్ చేయకండి. ఓకే, క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే ఆ క్వశ్చన్ని మార్క్డ్ ఫర్ రివ్యూ. అది ఇప్పుడు నేను చూపిస్తానంతా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యాప్టిట్యూడ్ ఓపెన్ చేస్తున్నా. నాకు ఇలా మీరు స్విచ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంగ్లీష్ కావాలి, నేను ఇంగ్లీష్ క్లిక్ చేసిన వెంటనే నాకు క్వశ్చన్స్ ఏమి డిస్ప్లే అవుతాయి.
ఇంకా నెక్స్ట్ కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ, అలా ఏది కావాలంటే అది. ఇక్కడ నేను మీకు శాంపుల్కి చూపించడానికి ఆప్టిట్యూడ్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, నేను ఈ క్వశ్చన్ చదువుతున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే ఎగ్జామ్ మీరు క్వశ్చన్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా 2 రౌండ్స్ మెథడ్ అనేది ఉపయోగించాలి. ఇక్కడ నేను 2 రౌండ్స్ మెథడ్ అనేది చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఆ 2 రౌండ్స్ మెథడ్, మీరు ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలి అంటే ఈ ఆల్ సెక్షన్ క్వశ్చన్స్ని విజిట్ చేసి మీకు 100% ష్యూరిటీ ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ ఫస్ట్లోనే చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్టిట్యూడ్ సెక్షన్కి వచ్చాను, అంతా కంప్లీట్ చేసుకుని అనుకుందాం. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని చదివాను, నాకు కొద్దిగా వచ్చు కానీ చాలా టైం తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి ఈ క్వశ్చన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ సెకండ్ వన్ వస్తే ఓకే నేను ఇది సాల్వ్ చేయగలను అని ఓకే టైం తీసుకుని ఒక 1 or 2 minutes, మ్యాక్సిమం 1.5 minutes అంతే చూసుకొని ఇక్కడ నేను ఇది ఆన్సర్ అని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తేనే మీ ఆన్సర్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇలా రావాలి. ఇంకా ఇది థర్డ్ వన్. ఇక్కడే నేను మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన 4 కేటగిరీస్ కూడా వచ్చేసాయి చూడండి. ఇక్కడ మార్కెట్ ఫర్ రివ్యూ, ఇదేమో మీరు ఆన్సర్ చేశారు. థర్డ్ వన్ మీరు ఆన్సర్ చేయలేదు. ఇంకా నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశాను కానీ ఇదో కాదో నాకు ఆన్సర్ ఇంకొకసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తా. అలాంటప్పుడు ఇది ఏమవుతుంది అంటే నాకు ఎవాల్యుయేట్ అవుతుంది కానీ నేను లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటా, రీచెక్ చేసుకుంటా నాకు ఆన్సర్ కరెక్టా రాంగా అని. అలాంటప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, ఇది ఎవాల్యుయేట్ చెయ్యరు వాళ్ళు. ఇలా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ రౌండ్లో ఎంటైర్ ఆల్ ది క్వశ్చన్స్ని విజిట్ చేసేసి ఈజీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. మీకు ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఒక్కటి కూడా రాంగ్ అవ్వకుండా విత్ 100% అక్యూరసీతో మీరు సాల్వ్ చేయాలి. ఇంకా సెకండ్ రౌండ్లో నాకు అంతా అయిపోయింది, ఇంకా నేను సెకండ్ రౌండ్లో మరి మ్యాథ్స్కి వచ్చాను అనుకుందాం. ఇక్కడ నేను సెకండ్ వన్ చూస్తున్నా, నాకు ఇది వచ్చు పర్లేదు నేను టైం తీసుకునైనా సాల్వ్ చేస్తున్నా సెకండ్ రౌండ్లో. కానీ ఇప్పుడు నాకు థర్డ్ వన్ ఇది చాలా టఫ్గా అనిపిస్తుంది, అసలు నేను చేయగలనో లేదో కూడా తెలీదు. అలాంటప్పుడు మరీ మార్క్ ఫర్ రివ్యూ తీసుకోండి. ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఒకవేళ జూమ్ చేసుకొని చూసుకోవాలంటే కూడా మీరు దానిపైన క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, లేదు అని కూడా డైరెక్ట్ ఇలా ఆన్సర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది చాలా టఫ్ ప్రాబ్లం అనుకుందాం, మీకు ఎంత సాల్వ్ చేసినా రావడం లేదు. అలాంటప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి మీడియం ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయండి. మీకు ఇంకా టైం ఉంటే థర్డ్ టైం కూడా వచ్చి ఆ టఫ్ క్వశ్చన్స్ని మీరు లాస్ట్ మినిట్ వరకు ఖచ్చితంగా ట్రై చేయాలి. డోంట్ వేస్ట్ ఈవెన్ అ సింగిల్ మినిట్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా వీళ్ళు మాక్ టెస్ట్లో ఒక ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంచారు, నేను కూడా ఇప్పుడే చూస్తున్నా, క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ మరి మీ రియల్ టైమ్ ఎగ్జామ్లో ఉంటుందో లేదో నాకైతే తెలీదు, ఈ మాక్లో ఉంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేయాలి అనేది మీరు ముందే ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, ఇట్స్ బెటర్. ఉంటే మీకు యూజ్, ఉండలేకపోతే కూడా ఎస్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్ న్యూ. ఓకే, సో ఇది మీకు తెలిసి ఉండాలి, ఇది మోస్ట్లీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అడిషన్ చేసుకోవాలి అనుకుందాం, ఇలా డైరెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ సింబల్ చూస్ చేసుకొని ఇలా క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు పైన క్లిక్ చేస్తే మీ ఆన్సర్ అనేది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ అపియర్స్, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. ఇలా మీరు క్యాలిక్యులేటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టైంని మాత్రం చూస్తూ ఉండండి, ఎక్కువసేపు క్వశ్చన్ని అయితే అదే క్వశ్చన్ పైన ఉండకండి, రాకపోతే వెళ్ళిపోండి. ఇంకొక టిప్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, ఈవెన్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, బట్ మీరు కొత్తగా చూస్తూ ఉంటే తెలుసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని తీసుకుంటాను నేను ఈ ఆప్షన్ని అండ్ లాస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా ఆన్సర్ కాదు అని నేను ఎలిమినేట్ చేయగలుగుతున్నాను. అలాంటప్పుడు బి ఆర్ సిలోనే నా ఆప్షన్ ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే నేను రిస్క్ తీసుకుంటాను. అలా కాకుండా నాకు ఈ 4 ఆప్షన్స్ కూడా తెలియవు, నేను బ్లైండ్గా ఆన్సర్ ఏదో ఒకటి పెట్టానంటే మైనస్ వెళ్ళిపోతుంది, అంటే మీకు వచ్చిన టోటల్ స్కోర్లో నుంచి ఈ నెగటివ్ అనేది తీస్తారు. సో డోంట్ కీప్ ఆన్సర్ బ్లైండ్లీ. వెన్ యూ నో అట్లీస్ట్ you are able to eliminate the 2 options, at that time only you have to take the risk. ఇది మీకు అక్యూరసీని మెయింటైన్ చేయడానికి సూపర్గా యూజ్ అయ్యే
టిప్ అనే చెప్పగలను. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మీరు టైంని ఇలా మేనేజ్ చేసుకోవాలి రౌండ్స్ మెథడ్లో. అలా అయితే మీరు అక్యురసీని మెయింటైన్ చేయగలరు, మ్యాక్సిమం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలరు. ఇంకా చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేసాను అనుకోండి, ఇంకా ఇది చదువుతూనే ఉంటారు, ఇది రాకపోయినా చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ అనుకుందాం, మ్యాథమెటిక్స్ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వశ్చన్లో వచ్చేసాను, ఈ క్వశ్చన్ నాకు రాలేదు, కానీ నేను స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే చేస్తుంటారు. మీరు చేసే తప్పు ఏంటంటే ఈ ఒక్క క్వశ్చన్ వల్ల మీ రిమైనింగ్ క్వశ్చన్స్ని మీరు చూడలేకపోతున్నారు, అవి ఈజీ ఏమో, ఈ క్వశ్చన్ కన్నా మీరు చేయగలరేమో, ఇలాంటి క్వశ్చన్స్ని వదిలేస్తున్నారు. అలాంటి మిస్టేక్ మాత్రం చేయొద్దండి. ఒక క్వశ్చన్ రాకపోతే మీకు ఇంకా 4 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయేమో, మీరు చేయగలరేమో, ఎవరికి తెలుసు. సో డోంట్ రిపీట్ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్. సో ఇలా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మీ స్కోర్ బూస్ట్ అవుతుంది, మీరు మ్యాక్సిమం స్కోర్ అయితే చేయగలరు. సో దిస్ ఇస్ హౌ యువర్ ఈవెన్ రియల్ టైమ్ ఎగ్జామ్ లుక్స్ లైక్. సో సెషన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. Thank you. Bye bye. And dear students, all the best.